ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పొలిటికల్ పార్టీలకు డొనేషన్స్ పేరుతో ఏకంగా 110 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఒకే మెయిల్ ఐడితో చాలా మంది ఉద్యోగుల ఐటీ రిటర్న్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కొంతమంది టెకీల వ్యవహారం బయటికి రావడంతో 2021 నుంచి రిటర్న్లు చెక్ చేయాలని యోచిస్తున్నారు ఆఫీసర్లు. ఇన్కమ్ ట్యాక్స్ లో మినహాయింపులు పొందేందుకు చాలా మంది ఉద్యోగులు ఇంటి కిరాయి కడుతున్నామనో, పిల్లల స్కూల్ ఫీజులు ఖర్చయిపోతుందనో, ఇన్సూరెన్స్, హౌస్ లోన్స్ ఉన్నాయనో చెప్పి క్లెయిమ్ చేసుకుంటుంటారు. కానీ కొందరు టెకీలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్లు ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారు. అయితే గుర్తింపు లేని అనామక పార్టీల నాయకులతో కమిషన్లు మాట్లాడుకొని వారికి డొనేషన్లు ఇచ్చి తిరిగి తమ డబ్బులను వాపస్ తీసుకున్నట్టు విచారణలో ఐటీ అధికారులు గుర్తించడంతో బండారం బయటపడింది. ఇలా 36 కంపెనీలకు చెందిన అనేక మంది టెకీలు ఏకంగా 110 కోట్ల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఐటీ రిటర్నుల పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఆదాయ పన్ను చట్టంలోని 80 జీసీసీ సెక్షన్ను అడ్డం పెట్టుకుని వాళ్లు ఇలా దొంగ రిటర్నులు ఫైల్ చేశారని తేల్చారు. గుర్తింపు లేని పార్టీలకు డొనేషన్లు ఇచ్చినట్టు ఆ టెకీలు ఐటీ రిటర్న్స్ లో పేర్కొన్నట్టు అధికారుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఏడాదికి 46 లక్షల జీతం ఉన్న ఓ ఐటీ ఉద్యోగి గుర్తింపు లేని ఓ అనామక పార్టీకి 45 లక్షలు డొనేట్ చేసినట్టుగా రిటర్న్స్ సమర్పించాడని తెలిసింది. ఆ అనామక పార్టీ చెక్ రూపంలోనో లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ తోనో డొనేషన్లు తీసుకొని అందులో కొంత కమిషన్ కట్ చేసుకొని ఆ ఐటీ ఉద్యోగులకు మళ్లీ ఆ అమౌంట్ తిప్పి పంపుతున్నట్టుగా విచారణలో తేలింది. చాలా రిటర్న్స్ లో ఒకే మెయిల్ ఐడిని వాడినట్టు అధికారులు గుర్తించడంతోనే ఈ దందా బయటపడిందని, లేకపోతే ఇంకెన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా నడిచేదోనని చెప్తున్నారు. ప్రధానంగా గుజరాత్, తెలంగాణ నుంచే ఇలాంటి ఐటీ మోసాలు ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు అధికారులు. టెకీల ఐటీ రిటర్న్ల మోసం బయటపడడంతో మునుపటి ఆర్థిక సంవత్సరాల రిటర్న్లపైన మరోసారి స్క్రూటినీ చేయాలని ఆదాయ పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. 2021-22 నుంచి 2023-24 వరకు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్లను పరిశీలించనున్నారు. ఏవైనా తేడాలున్నా, తప్పులున్నా ఆ రిటర్న్లను వాపస్ తీసుకోవాల్సిందిగా ట్యాక్స్ పేయర్లకు చెప్పనున్నారు. ఒకవేళ తప్పుడు క్లెయిమ్లు చేసినట్టు తేలితే మరోసారి కొత్తగా ఆ ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ అప్డేట్ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం మార్చి 31 వరకు గడువు విధించనున్నట్టు తెలిసింది. గడువులోపు అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయకుంటే 200% ఫైన్ వేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి చాలా కంపెనీలు ఇప్పుడు సెక్షన్ 80 జీసీసీ కింద క్లెయిమ్ తీసుకోవడం లేదని అధికారులు అంటున్నారు. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ తోనే ట్యాక్స్ రీబేట్లను ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఉద్యోగులు బయటి నుంచి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో పనిచేసే 430 మంది టెకీలు దాదాపు 17.8 కోట్ల వరకు ఐటీ శాఖకు ఎగనామం పెట్టారని తేలింది. ఒక్కొక్కరు సగటున 4.2 లక్షల వరకు ఇలా లబ్ధి పొందారని వెల్లడైంది. అయితే ఈ విషయంలో కంపెనీకి సంబంధం లేకుండా ఉద్యోగులు ప్రైవేటుగా ఐటీఆర్ ఫైల్ చేశారని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.